రాజకీయాల్లో రాణించారు, మీ బాబాయ్ గారు రాజకీయాల్లో రాణిస్తున్నారు. మీరు రాజకీయాల్లో రాణిస్తారా? వల్ల ప్రస్తుతానికి కొంత దూరంగా వచ్చాము. కానీ రాబోయే దినాల్లో భగవంతుడు ఆశీర్వదిస్తే ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా ముందుకు వస్తామని తెలియజేస్తాం. మీరు రాజకీయాలకి అంటారుగా ఉంటారు, అంటున్నట్టు ఉంటామని కాదు, మా విధానమైన రాజకీయం అంతే. మేము ఏం చేసినా ప్రజలందరూ మేలు చేయాలని కానీ ఎవరికి కీడు చేయకూడదు అనుకుంటాం. కాబట్టి అందరికి మేలు చేస్తే అదే విధంగా ఉంటుంది. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలతో పాటు రాజాగారి అభిమానులు పెట్టుకున్న ఆశలను అడి ఆశలుగా మార్చారు. కారణం ఏమిటి? వాస్తవం కాదండి. వెంకటగిరి ప్రజల ఆశ మేరకే, కోరిక మేరకే మేము నడుచుకుంటాం. మేమేం అడి ఆశలు చేయము. ఏ రోజు వారు మమ్మల్ని ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా మేము నడుచుకుంటాం. 2024 ఎన్నికల్లో మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం వచ్చినా ఎందుకు తిరస్కరించారు? వ్యక్తిగతంగా నేనైతే ఆరోగ్య కారణాల వల్ల, ఇతర బాధ్యతల వల్ల నేను సిద్ధంగా లేను. కాబట్టి సంపూర్ణ న్యాయం పార్టీకి కానీ ఈ పరిస్థితుల్లో వెంకటగిరి ప్రజలకు కానీ చేయలేని ఉద్దేశంతో నేను ఈసారి తిరస్కరించాను. ఒంటరి అంటే మా తల్లిదండ్రులకు నేను ఒక్కడే పెట్టాను కాబట్టి ఒంటరి అంటున్నా. అంతేగాని నాకేం ఆత్మీయులు లేరని కాదు. ఈ వెంకటగిరి ప్రజలంతా మా కుటుంబ సభ్యులు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిపై వచ్చిన వ్యతిరేకతా భావంలో సమన్వయం చేసేందుకు మీరు చాలా ప్రయత్నాలు చేశారు. అది ఎంతవరకు సఫలమా లేక విఫలమా? దాని ఫలితం జూన్ 4వ తేదీ తెలుస్తుంది. దాన్ని నేను వ్యతిరేక భావం అనుకోవటం లేదు. ఈ పార్టీలో ఉన్న స్వతంత్రత. పార్టీ పెట్టడానికి కారణం కొందరు వ్యక్తులు పార్టీ మా పట్ల చూపించిన లక్ష్యతా భావం, ఉన్న ప్రేమ అభిమానాలు కొంతవరకు తగ్గాయి అనే భావం ప్రజల్లో కనిపిస్తుంది. అది వాస్తవం? పూర్తిగా వాస్తవం కాదు. యువతకి గత చరిత్ర తెలియకపోయిన సందర్భం వల్ల ఈ ప్రశ్న వచ్చిందని అనుకుంటున్నాను. అది ఈ వెంకటగిరి ప్రజలందరికీ ఇంకా దగ్గర అవుతామని కోరుతున్నాను. మీ ఆంధ్ర రాష్ట్ర క్రికెట్ బోర్డ్ అసోసియేషన్ పదవీ కాలాన్ని కరోనా మింగేసిందా? చాలా వరకు 3 సంవత్సరాల పదవీ కాలంలో 2.5 సంవత్సరం కరోనాతో గడవటం జరిగింది. కాబట్టి అవునని చెప్పారు. అందరూ లబ్ధి పొందుతారు, అందరూ లబ్ధి పొందరు అనే ఒక భావం ప్రజల్లో ఉంది. అది వాస్తవమా? అది వాస్తవం కాదండి. మాకు ఎవరైనా ఒకటే. ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ ప్రాంతీయులైనా, ఏ భాష వారైనా మాకు అందరూ ఒకటే. మాకు అవకాశం వచ్చినప్పుడు అందరినీ ఒకటిగానే చూస్తాం. ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు ఇంతసేపు కేటాయించి మా యొక్క ఛానల్ అభివృద్ధి కొరకు కృషి చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.